ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు నుంచి ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు. సార్ నమస్తే అండి. అసలు కోర్టుల్లో డైవోర్స్ చాలా చాలా సంవత్సరాలు పడతాయి, చాలా టైం తీసుకుంటుంది, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాం. మనకు కూడా మొన్న ఎవరు వచ్చారు కేసు, 4 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి, డైవోర్స్ రాలేదు మాకు అని చెప్పేసి. ఎందుకు అంత డిలే అవుతుంది సార్ కోర్ట్స్లో? అంటే కోర్ట్స్ చాలా హెవీ పెండింగ్ వర్క్స్ ఉంటాయి తెలుసు. పెండింగ్ వర్కే ప్రధానంగా. ఇప్పుడు ఎందుకంటే మనకు ఇప్పుడు చట్టంలో ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే ప్రతి కేసు ఈ టైంలోనే క్లోజ్ చేయాలని ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ ఆ లిమిటేషన్లో క్లోజ్ చేయడానికి సాధ్యమైనంత వరకు అంతా ప్రయత్నిస్తుంటారు. చాలా మంది వరకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇట్ కమ్స్ టు దట్ ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు ఏంది అంటే, ఇప్పుడు జడ్జెస్ మనకు 50 మంది జడ్జెస్ ఉండాలనుకో, మనకు ఒక 20 మంది జడ్జెస్ ఉన్నారు. ఆ ఖాళీ ఉన్న 30 మంది జడ్జెస్ పని కూడా ఎవరు చేస్తున్నారు? ప్రజెంట్ ఉన్న 20 మంది జడ్జెస్ పని చేస్తున్నారు. అంత బడ్జెట్ ఏ నుంచి తీసుకుంటారు వాళ్ళు? మ్యాన్ పవర్ లేక, సరైన ఫెసిలిటీస్ లేక, తర్వాత చాలా మంది జడ్జెస్ ని రిక్రూట్ చేసుకోవచ్చు కదా, ఎందుకని? ఇప్పుడు అది ఒక న్యాయ వ్యవస్థలో ఎందుకు ఉంది? ప్రతి దగ్గర ఉంది, అది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఉంది. అది ఇప్పుడు మనం ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతాం? అంటే అలా ఏ గవర్నమెంట్ ఆఫీస్ క్వశ్చన్ చేయడం కాదు, ఇప్పుడు ఇది న్యాయం అనేది చాలా అవసరమైనటువంటి విషయం కదా సార్. వాళ్ళకి అన్ని విసిగి వేసారిపోయే కదా కోర్టు వరకు వస్తారు. వాళ్ళు అక్కడ కూడా ఇంకా వెయిటింగ్ అంటే ఏం చేస్తారు పాపం అనేది పాయింట్. ఇక అది గవర్నమెంట్ అండ్ జ్యుడిషియల్ పాలసీ. దాంట్లో మనం యాజ్ ఏ బీయింగ్ ఏ కామన్ వ్యక్తి కింద మనం ఏం చేయగలుగుతాం? ఒక డిలేకి గల కారణాలని మనం ప్రపంచానికి చెప్పగలుగుతాం తప్ప, ఇప్పుడు మనం ఆ పొజిషన్ లేం కదా. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలనేది కూర్చొనే పొజిషన్లో మనం లేం కాబట్టి ఇక అది పాలసీ ఇష్యూస్ అని చెప్పాల్సిందే మనం. యాజ్ ఏ కామన్ మ్యాన్ నాకే కొన్ని వందల సార్లు అనిపిస్తుంది. ఇప్పుడు హైకోర్టులో మనకు 44 మందో ఏమో ఉండాలా. ఎప్పుడు ఒక 30 to 40% ఆఫ్ ద తెలంగాణ హైకోర్టులో ద జడ్జి పోస్టులు ఎప్పుడు ఖాళీ ఉంటాయి. నాకు అప్పుడు అంటే బీయింగ్ ఏ కామన్ మ్యాన్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక 10 మంది జడ్జెస్ మనం నియమించుకోలేమో అనిపిస్తుంది. ఇంకొక 10 మంది జడ్జెస్ నియమించేసుకుంటే కొద్దిగా వర్క్ స్ప్రెడ్ అయిపోతుంది, కొద్దిగా క్వాలిటీ వస్తుంది కదా అంటాం. ఇప్పుడు జడ్జెస్ కూడా బాగా స్ట్రెస్ లో ఉంటారు. వాళ్ళకు ఎన్ని కేసులు చేయాలా, జడ్జిమెంట్ రాయాలా, వినాలా, చదవాలా, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది. వీటి మీద మళ్ళీ మోర్ ఓవర్ స్టాఫ్ తక్కువ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు స్టాఫ్. కాబట్టి ఇప్పుడు జనరల్ రూల్ ప్రకారం ఏంటంటే డైవోర్స్ కేసు అనేది 1 yearలో క్లోజ్ చేయాలి అసలు జనరల్ రూల్ ప్రకారం. కానీ యావరేజ్గా 4 to 5 years పడుతుంది. అందుకే 4 years. అందుకే ఇప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటే మాలాంటి కొద్దిగా ఎస్పెషల్లీ డైవోర్స్ కేసెస్ ఏంటంటే ఇక ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి ఒక 1 year 1.5 yearలో క్లోజ్ చేస్తాం సాధ్యమైనంత వరకు. ఎక్స్పర్ట్స్ ఉంటాం కాబట్టి ఎక్కడెక్కడ ప్రొసీడింగ్స్ కట్ చేయాలా, ఏమేమి చేయాలనేది కొద్దిగా ఉంటాం కాబట్టి వెళ్ళిపోతుంది. కానీ యావరేజ్ దట్ డైవర్స్ కేసెస్ 4 to 5 years పోతాయి ఇండియాలో. మ్యూచువల్ అయితే చట్టం ప్రకారం 6 months ఉంటుంది. అసలు అయితే అది కూడా లేట్ అయితే ఉంటుంది. 6 months దాటదు మ్యూచువల్ ఎప్పుడు. కానీ ఇప్పుడు చాలా కోర్ట్స్ ఒక 50% ఆఫ్ ద కోర్ట్స్ మనకు 1 month ఇచ్చేస్తున్నారు. చాలా మంది జడ్జెస్ ఇద్దరు వ్యక్తులు మ్యూచువల్ కనుక వస్తే ఇమీడియట్లీ వాళ్ళు సంతకం పెట్టేసి పంపించేస్తున్నారు. చాలా మంది జడ్జెస్ పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్కి ఆల్రెడీ వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళని ఉంచడం వల్ల మనకు కలిగి ఉపయోగం ఉంది అనేది ఒకటి. రెండోది, ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మైగ్రేషన్ కానీ బాగా పెరిగిపోయింది. మైగ్రేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు అంతా ఐటీ ఎంప్లాయీస్, తర్వాత అంతా హై అండ్ ఎంప్లాయీస్ కదా, వేరే కంట్రీస్కి వెళ్ళటము, వేరే ప్లేస్కి మూవ్ అవ్వటం అనేది చాలా ఎక్కువ ఉంది. లేకపోతే వేరే ప్లేస్లో వర్క్ చేసి స్పెషల్గా రావటం లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి చాలామంది జడ్జెస్ కనుక మనం వెళ్ళి అర్జెన్సీ చెప్పగలిగితే, సార్ ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతున్నా సార్ అంటే, లేకపోతే నేను ఢిల్లీలో పనిచేస్తున్నా రాలేనంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అప్లికేషన్స్. లేకపోతే ఇంకో మ్యారేజ్ సెటిల్ అయింది సార్ కొద్దిగా చేసుకోవాలనుకున్నా మరి ఉన్న విషయమే కదా అది. ఇప్పుడు ముహూర్తాలు లేవు అనుకుందాం సపోజ్, మళ్ళీ ఆగితే కష్టం కదా, లేకపోతే ట్రావెలింగ్ చేయాలని ఇచ్చేస్తున్నారు. జడ్జెస్ కూడా మ్యూచువల్ డైవర్స్లో కొద్దిగా లిబరల్గానే ఉన్నారు. ఇప్పుడు ఇవి జరుగుతాయి కదా సార్, ఇప్పుడు 2 monthsకి 3 monthsకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. లోక్ అదాలత్ అవుతుంది కదా. లోక్ అదాలత్లు అయినప్పుడు ఈ కేసెస్ అక్కడికి డైవర్ట్ చేస్తారా? అక్కడ కూడా సెటిల్ అవుతాయా? ఏ కేసైనా పర్టికులర్గా డైవోర్స్ కేసెస్ అదే నేషనల్ లోక్ అదాలత్ అనేది ఎస్పెషల్లీ ఫర్ అన్ని కేసెస్కి సంబంధించి ఉంటుంది. అది ఏ కేసు అయినా వాళ్ళు కనుక ఇప్పుడు బోత్ పార్టీస్ కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ నేషనల్ లోక్ అదాలత్లో అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళు కూడా పిలుస్తుంటారు. అప్పుడప్పుడు జడ్జెస్ కూడా కొన్ని టార్గెట్స్ కానీ లేకపోతే ఇన్ని అప్లికేషన్స్ వెళ్ళాలని కానీ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు నేషనల్ లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకోకపోండి అంటే. వాళ్ళు అక్కడ చిన్నపాటి కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకమ్మా పంచేది అని చెప్పి కేసులు క్లోజ్ చేసి కలపడానికో లేకపోతే విడగొట్టడానికో ట్రై చేస్తారు. కోర్టులో ఉన్న బర్డెన్ తగ్గించడానికే చాలా మంది పార్టీస్ ఏంటంటే చిన్న చిన్న విషయాలతోని అవగాహన లేకుండా ఏ కేసు అయినా సరే, అది క్రైమ్ అయినా సరే లేకపోతే సివిల్ కేసెస్ అయినా ఆస్తి తగాదాలైనా సరే, జనరల్గా ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ పెట్టుకుంటారు. చాలా మంది ఫస్ట్ ఎమోషనల్ పెట్టుకోవడమో లేకపోతే అవగాహన లేకుండా పెట్టుకోవడమో, లేకపోతే కొంతమంది 1 లక్ష వచ్చే దగ్గర ఒక 50,000 వచ్చినా పర్లేదు అనుకున్న దగ్గర ఇట్లాంటి కేసులన్నీ నేషనల్ లోక్ అదాలత్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ
కంపల్సరీ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చి. ఇప్పుడు ఒక్కసారి లోక్ అదాలత్లో క్లోజ్ అయిపోయిన ఇష్యూని ఇంకా ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి ఉండదు కదా సార్ ఎవరు కూడా? ఇప్పుడు జనరల్గా అందరికి నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఇది గుర్తుపెట్టుకుంటే చట్టం అర్థమైపోతుంది. చట్టంలో భారతదేశంలో ఏ చట్టమైనా సరే ఒక రూల్ ఉంటుంది, దానికి ఎగ్జామ్షన్. కామన్ వ్యక్తులంతా రూల్స్ అవుతారు, టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలంటే ఎగ్జామ్షన్స్ అవుతారు. అంత సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏమంటారు, మీరు లోక్ అదాలత్తో ఇచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేయలేరు అనేది అది రూల్. అది నేషనల్ లోక్ అదాలత్లో ఇచ్చిన ఆర్డర్ అనేది ఫైనల్ కాదు అనేది ఎగ్జామ్షన్. దాన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ చేయొచ్చు. దానికి ఏమైనా సర్టెన్ పీరియడ్ ఉంటుందా? ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రూల్ లిమిటేషన్ ఇస్ రూల్. అదే చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు 2 months 3 months రూల్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతారు, లేకపోతే నీ కాలే ఇరిగిపోతుంది, లేకపోతే నీకే మలేరియా వస్తుంది, ఆ టైంకి నువ్వు అప్లై చేసుకోలేవు, నీ రైటింగ్ కోల్పోతా ఉన్న ఒక జీవితంలో, అది ఎగ్జామ్షన్. మళ్ళీ కోర్టుకి వెళ్ళి, సార్ నేను పలానా తారీఖు నాకు ఈ రోజు వరకు అయిపోతుంది, నాకు ఆ రోజు ఆరోగ్యం బాగాలేక నేను కోర్టుకు రాలేకపోయినా అని చెప్పి నీకు డాక్టర్ సర్టిఫికేట్ పెడితే మళ్ళీ రీఓపెన్. డాక్టర్ సర్టిఫికేట్. ఎవరైనా చనిపోయినా అనుకో డెత్ సర్టిఫికేట్ పెట్టేస్తాం. ట్రావెలింగ్ ఉందనుకో ట్రావెలింగ్ సర్టిఫికేట్ పెట్టేస్తాం. ప్రతి అదే చెప్తున్నా మీకు, సింపుల్ లాజిక్. ఎగ్జామ్షన్ మళ్ళీ ఎన్ని రోజులు, ఎంతకాలమైన ఉంటుంది ఎగ్జామ్షన్? అదే చెప్తున్నా కదా. 1 year ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 years ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క సందర్భాలలో 5 సంవత్సరాల డిలే ఉన్న వాళ్ళు కూడా కేసులు రీఓపెన్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో ప్రతి రూల్ ఉంటుంది, దానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. రైట్, ఎగ్జామ్షన్ ఉంది. ఈ 5 years ఇక్కడ కోర్టులో వీళ్ళు డెసిషన్ వచ్చేసింది కాబట్టి లోక్ అదాలత్లో ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటూ ఒక 1 year తర్వాత మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, వేరే మ్యారేజెస్ చేసుకున్నారు. మళ్ళీ మీరు ఎగ్జామ్షన్ కింద ఈ కేసు తీసుకొని పై కోర్టుకి వెళ్తే ఏంటి ఇంకా వీళ్ళకి జరిగే న్యాయం? జనరల్ గా మ్యాట్రిమోనియస్ లో ఒకసారి కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఎవరు మళ్ళీ కోర్టుకి వెళ్ళరు, చెప్పలేం కదా. ఏదో కారణంతో అవతల వీడికి పెళ్లి కాలేదు సార్, సపోజ్ ఆమెకి అయిపోయింది, ఇంకో పెళ్లి చేసుకుని ఆమె హ్యాపీగా ఉంది, లేకపోతే ఇతనికి పెళ్లి అయింది, ఆమె గాల ఇతను హ్యాపీగా ఉన్నాడు, అది చూసి మళ్ళీ ఈమె కావాలని అనిపించి వెళితే ఏదన్నా ఇష్యూస్ ఒక్కసారి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి వచ్చారికి ఏమవుతుంది అంటే పార్టీస్ ఆర్ మ్యాక్సిమం, ఎందుకంటే ఇంత చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఏంటంటే ఒక్కసారి సంతకాలు పెడితే ఇంకా మళ్ళీ అది రీఓపెన్ కాదు. ఎక్కడ పక్కలతోనే మూవ్ ఆన్ అయిపోతారు ఇమీడియట్లీ. దానికి ఎగ్జామ్షన్ లేదు, అదే చెప్తున్నాను. లేదు కదా, అదే రీఓపెన్ చెయ్యొచ్చు కానీ చెయ్యరు. ఎందుకంటే అది అప్పటికే అలసిపోయో, లేకపోతే మళ్ళీ ఎవడు కోర్టుకు పోతాడనో, లేకపోతే అంతకుముందు ఇంకో మ్యారేజ్కి వెళ్ళడం లాంటిదో ఏదో దాని ప్రతిశీల జరిగి పోరు అంటున్నాను నేను. ఆస్తి తగాదాలు ఉన్నాయి అనుకుందాం, ఆస్తి తగాదాలు ఉంటే వెళ్తారు. ఇప్పుడు సర్వీస్ మ్యాటర్స్ ఉంటే వెళ్తారు. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు మన గైడ్లైన్స్ ఇచ్చింది కదా, మన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఆడపిల్లకు కొడుకుతో సమానంగా ఆస్తి హక్కులో భాగం ఉంది అని చెప్పేసి మనకు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఆ జడ్జిమెంట్ తోని పాత 20 సంవత్సరాల క్రితం మర్చిపోయిన కేసులు కూడా చాలా మంది కూడా మళ్ళీ అందరి పార్టీ చేస్తారు, అందరు వస్తారు, మళ్ళీ ఏదో ఒక దగ్గర సెటిల్మెంట్, కొనుక్కున్నాడు ఎంతో కొంత ఇస్తానడం, లేకపోతే తీసుకున్న వాళ్ళు ఎంతో కొంత ఏదో ఒక సెటిల్మెంట్ కి వచ్చేస్తారు అవుట్ ఆఫ్ ది కోర్ట్. ఒకసారి లిటిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత, డిస్ప్యూట్ అయిన తర్వాత మాక్సిమం 50% ఆఫ్ ద కేసెస్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెళ్ళిపోతాయి. కాబట్టి మ్యాట్రిమోనియల్ కేసులలో ఏంటంటే వాళ్ళు ఒక్కసారి కనుక మ్యూచువల్కి ఐదర్ బై ద వే ఆఫ్ నేషనల్ లోక్ అదాలత్ కానీ, బై ద వే ఆఫ్ ఇంకా ఏదైనా కానీ, ఒక్కసారి మ్యూచువల్కి వాళ్ళు ఇద్దరు బోత్ పార్టీస్ అగ్రీ అయితే, అగ్రీ కావటానికే చాలా కష్టం అవుతుంది. అగ్రీ ఒక్కసారి బోత్ పార్టీస్ ఒక స్టేబుల్కి వచ్చారు అంటే 99% ఆఫ్ ద కేసెస్ మళ్ళీ రీఓపెన్ కావు. అంటే ఏం లేదు, అవతల వాళ్ళు ఏదైనా గ్రిడ్జి తీర్చుకోవాలని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అట్లా అయితే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. ఆ గర్జంత అయిపోయిన తర్వాత ఆ డెసిషన్కి వస్తారు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో. లేదా రారు, లేదా కొట్లాడతారు. నేషనల్ లోక్ అదాలత్కి వెళ్ళింది అంటేనే దాని అర్థం అంతా క్లోజ్ అయిపోయింది అన్నట్టు. కాబట్టి దాన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు, దీనే ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో నేషనల్ లోక్ అదాలత్ అయితే కూడా ఛాలెంజ్ చేయొచ్చు. నన్ను భయపెట్టించి సంతకం పెట్టించినాను, కోర్షియాను, అండు ఇన్ఫ్లుయెన్స్, రకరకాలు. అప్పుడు మానసిక పరిస్థితి బాగాలేదను నిరూపించుకోగలిగితే మరి నిరూపించుకోగలగాలి. ఓకే, నిరూపించుకోవడం కంపల్సరీ కదా. నీకు ఒక అన్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని నువ్వు నిరూపించుకోగలిగితేనే కోర్టులు ఉంటాయి, లేకపోతే ఎందుకంటే ఏదో ఊరికే బట్టగాల్చి మీద వేసినట్టు అట్లా ఆరోపణలు వేస్తాం. కోర్టు నీడ్స్ ఎవిడెన్స్ ఆల్వేస్. కోర్టుకి ఎవిడెన్సే కావాలా. కోర్టు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ అది పట్టించుకోదు. ఏది చెప్పాలన్నా కూడా కోర్టుకి ఎవిడెన్సే కావాలి. కాబట్టి ఇప్పుడు చాలా సందర్భాలలో నేషనల్ లోక్ అదాలత్లో ఇచ్చిన ఇది కూడా, అంటే నాకు తెలిసి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. లోక్ అదాలత్ నాట్ ఏ కోర్ట్, సో నో నీడ్ టు బైండ్ అబౌట్ దేర్ ఆర్డర్స్ అని చెప్పి కూడా ఉంది. మరి అలాంటప్పుడు అసలు అక్కడ పంపడం ఎందుకు, కోర్టులోనే చేస్తారు? అట్లా అని చెప్పలేం కదా. ప్రతిదానికి ఇప్పుడు రెడ్యూస్ ఉంటుంది. ఎంతమంది వస్తారు దాని నుంచి? ఒక పని చేయటం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ చెప్పిన జడ్జిమెంట్ ఉంది అనుకుందాం, ఇప్పుడు 100 మంది నేషనల్ లోక్ అదాలత్లో వెళ్ళిపోతారికి ఊపిరి పీల్చుకుంటారు. అమ్మాయి కేసు అయిపోయింది, సాలని కొడుకు దండం పెట్టేస్తారు.
ఇక దాంట్లో మళ్ళీ ఎంతమంది వస్తారు, పర్సెంటేజ్ తీస్తే 1% కూడా రారు. రాదు తిరిగి మళ్ళీ. రారు ఇక. నీకు నేషనల్ లోక్ అదాలత్ అంటే ఏది సింపుల్, అందరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే అంత అలసిపోయిన తర్వాత పోయేదే నేషనల్ లోక్ అదాలత్. పార్టీస్ కోర్టుల చుట్టూరు, అడ్వకేట్ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోయిన తర్వాత పోయేదే నేషనల్ లోక్ అదాలత్. ఓకే. ఇక మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఎవడు మళ్ళీ దాన్ని మళ్ళీ లేపాలా లేకపోతే దాన్ని మళ్ళీ కొట్లాడా అనుకోడు. ఓకే. అవన్నీ ఇంకా రిటైర్మెంట్కి వెళ్ళిపోయినది. ప్రాపర్టీస్ ఇష్యూలోనే కాస్త ఎక్కువ అవుతుంటాయేమో సార్. ప్రాపర్టీ ఇష్యూలో ఏమైందంటే పార్టీస్ ఉన్నప్పుడు ఒక ప్రాపర్టీ గురించి రాసుకుంటారు, తర్వాత మధ్యలో ఎవడు నాకు తక్కువ వచ్చిందని డిసప్పాయింట్మెంట్, ఎక్కువైందని ఓహో. డిసప్పాయింట్మెంట్, లేకపోతే ఇంట్లో వాళ్ళ వారసులు ఎవరో ఉంటే ఈయన చనిపోతే నాకు అట్లా అది పెరుగుతాయి ప్రాపర్టీ. అట్లాగే నాకు సంబంధం లేనప్పుడు ఇప్పుడు నేషనల్ ఒక అదాలత్లో మొన్న ఒక 6 months క్రితం ఒకటి ప్రాపర్టీ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అది ఆ ప్రాపర్టీ అట్లా పంచుకోవడం పిల్లలకి ఇష్టం లేకుండా జనరల్గా. కానీ తండ్రి ఏం చేసినట్టు ఈ కోర్టు చుట్టూ నేను తిరగలేను, నా ఒక అకౌంట్ కాదు, ఇప్పుడు ఏదో అదే తీసుకుంటా నేను, నాకు ఫ్యూచర్ ఎందుకని చెప్పి తండ్రి సంతకం పెట్టి, ఓకే. తర్వాత అది సంతకం పెట్టిన 3 నెలలకు చనిపోయాడు. చనిపోగానే పిల్లలకి ఏమవుతుంది, ఇప్పుడు తండ్రి స్థానంలో ఎవరు వస్తారు, పిల్లలు వస్తారు. అంతే కదా. మళ్ళీ ఇష్యూ రైజ్ చేసిండు, ఎందుకంటే వీళ్ళు డిసాటిస్ఫైడ్ కదా. ఓకే ఓకే. అట్లాంటి కేసులు వచ్చేస్తాయి కొన్ని, అంత ఎక్కువ రావు, 1% 2%. అదేలే. కాబట్టి ఎన్ని లాలు ఏంటంటే ఎన్ని ఇష్యూ ఒక రూల్ ఉంటుంది, దానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. మీరు టాప్ మోస్ట్ కావాలంటే ఫస్ట్ ఎగ్జామ్షన్ చదవాలి, లాగా చదవాల్సింది. ఎవరైతే ఎగ్జామ్షన్స్ చదవగలుగుతారో, ఎవరైతే ఎగ్జామ్షన్స్ చేయగలుగుతారో వాళ్ళు టాప్ మోస్ట్ అడ్వకేట్ అవుతారు. లా ఎవరైనా చదవగలుగుతారు, లా ఏముంటుంది ఉన్నది, లా రాసి ఉంటుంది అంతే. దాన్ని మనం ప్రాక్టికాలిటీకి వచ్చే క్రమంలో దాన్ని ఎగ్జామ్షన్స్ చదవగలిగిన వాళ్ళు చాలా టాప్ మోస్ట్ అడ్వకేట్స్ అవుతారు. ప్రతి దానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.